అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. భాగవతులందరికీ ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి పరమ పావనమైన రోజు. సూర్యుడు ధనురాశిలో ఉండగా వచ్చేటువంటి శుక్ల ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు. ఈరోజు ముక్కోటి దేవతలు ప్రసన్నమయ్యే ఏకాదశి. ఆ శ్రీమన్నారాయణుడు అనుగ్రహం కురిపించే రోజు కాబట్టి ఆయన స్మరణ చేస్తూ, ఆయన సేవ చేస్తూ, ఆయన భక్తులతో సత్సంగం గడిపి తద్వారా భక్తిని, మనోవికాసాన్ని పెంపొందించుకోగలిగే పరమ పావనమైన రోజు. ముక్కోటి ఏకాదశి రోజుకి ఒక ఇతిహాసం కలదు. ఆ శ్రీమన్నారాయణుడు తన నాభీకమలంలో నుంచి బ్రహ్మవారిని సృష్టించి ఆయనకి వేదాలు అనుగ్రహించి సృష్టిని చేసే బాధ్యతని అప్పగించారు. బ్రహ్మగారు పరాకుగా ఉన్న సమయంలో భగవంతుని చెవిలో నుంచి ఆవిర్భవించిన మధుకైటపులనే రాక్షసులు బ్రహ్మగారిపై దాడి చేసి ఆ శ్రీమన్నారాయణ బ్రహ్మగారికి అనుగ్రహించిన వేదాలను అపహరించి వాటిని ఎక్కడో జలాల్లో దాచిపెట్టగా జరిగింది తెలుసుకుని బ్రహ్మగారు సృష్టి చేయటానికి మూలమైన ఆ వేదాలకు తిరిగి ఇప్పించవలసినదిగా పాలకడిలో శేషవ పాన్పుపై వేంచేసి ఉన్న ఆ స్వామిని ధ్యానించి ఆశ్రయించి వేడుకొనగా వారి ప్రార్థనను మన్నించి మధుకైటపులు దాచి ఉంచిన ఆ వేదాలను తెచ్చి బ్రహ్మగారికి ఇవ్వగా అది తెలుసుకున్న ఆ రాక్షసులు ఆ శ్రీమన్నారాయణుడిపై యుద్ధం ప్రయత్నం చేయగా వారిని వారించి మీరికేమి కావాలో కోరుకో, వాటిని అనుగ్రహిస్తాను అని స్వామి వారిని అడగ్గా వారు స్వామితో, నీవు మాకేమిటి ఇచ్చేది, నీవు కోరుకుంటే మేమే ఇస్తాము అన్నారట ఆ పరమాత్మతో. ఆ పరమాత్మ చిరునవ్వు నవ్వి, మీరు ఏవైతే దొంగలించారో వాటిని తిరిగి యథాస్థానంలో చేర్చి మీరు మీ స్వస్థానానికి మీరు వెళ్ళిపోండి అన్నారట పరమాత్మ వారిని. దానికి వారు, నీవు మాతో 4 రోజులు మల్ల యుద్ధం చేయగలిగితే నీవు చెప్పినట్లు చేస్తామన్నారట. అలాగే వారితో మల్ల యుద్ధం చెయ్యగా ఈ యుద్ధంలో ఆ పరమాత్మ స్పర్శ తగలగానే వారిలో ఉన్న అహంకార మమకారాలు తొలగిపోయి బ్రహ్మగారికి వారు వేదాల్ని ఇచ్చివేశారు. పరమాత్మ కూడా వారి మీద దయగలిగి మధుకైటపులను తన దగ్గర నిత్యస్థానాన్ని వదలిచారు. కానీ వారిని తూర్పు ద్వారం గుండా తీసుకువెళ్ళాలంటే రకరకాల తనిఖీలు ఉంటాయి కదా. అందుకని వారిని వైకుంఠానికి తీసుకువెళ్ళాలంటే వారికి ఒక ప్రత్యేక ఉత్తర ద్వారం ఏర్పాటు చేసి ఆ ద్వారం గుండా ప్రవేశం కలిగించారు. అక్కడ అందాన్ని, ఆనందాన్ని అనుభవించిన మధుకైటపులు ఒక వరం అడిగారట స్వామిని. సరే అన్నారట. ఆ వరం ఏమిటంటే, మేము చాలా తప్పులు చేసినప్పటికీ అయినా బ్రహ్మాదులకు కూడా చేరశక్యం లేనిటువంటి ఈ వైకుంఠాన్ని చేరే అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఇదిని తలుచుకుంటారో వారికి కూడా ఇటువంటి ఉత్తమ స్థితిని కలిగేటట్లు అనుగ్రహించమని కోరారట. చూసారా, దుష్టులైనప్పటికీ మంచి మార్గంలోకి తెచ్చి తరింపచేసిన ఆ భగవంతుని ఉదారతను అందరూ పొందే అవకాశాన్ని కలిగించారు. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఎవరైతే ఇరువైపులా మధుకైటపులు వేంచేసి ఉన్న ఉత్తర ద్వారం గుండా ఆ శ్రీమన్నారాయణ దర్శిస్తారో వారికి వారిలో ఉన్న దుష్టశక్తులు తొలగటమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని పొంది ఉత్తమ గతిని పొందగలుగుతారు. కాబట్టి అందరము ఈరోజు ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుని తరిద్దాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.